న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు ప్రెస్ మీట్. ఉల్లి రైతుల కన్నీళ్లు తుడిచిన చంద్రన్న పాలకుర్తి తిక్కారెడ్డి మీడియా సమావేశం. రెండు 2026లో అసెంబ్లీలో అడుగు పెడతాం కమల్ హాసన్ ధీమా. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మా మిత్రులు శ్రీనివాస్ గారు, మరొక శ్రీనివాస్ గారు, నర్సింగ్ గారు, సతీష్ గారు, ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే ఇసుక దోపిడీ విచ్చలవిడిగా ఎక్కడికక్కడ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ వాగులోనైనా, ఇటు గోదావరి పరివాహక ప్రాంతంలో, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద పేరు చెప్పి విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరుగుతుందని మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. నిన్న మా నియోజకవర్గం టేకుమట్ల మండలంలో మా దగ్గర నుంచి వాగులు ప్రవహిస్తాయి, అందులో నుంచి ఇసుక తీసుకెళ్తా ఉన్నారని చెప్పి సాక్షాత్తు నేనే వెళ్ళి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసి అధికారుల దృష్టికి ఇసుక దోపిడిని ఆపాలే, విచ్చలవిడిగా దోపిడీ జరుగుతూ ఉన్నది, అధికార పార్టీ నాయకుల యొక్క డైరెక్షన్ మేరకు జరుగుతుందని చెప్పిన ప్రభుత్వం నుంచి ఎలాంటి చలన లేదు, అధికారుల నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఎమ్మెల్యేకు అక్కడ ఉండేటువంటి నాయకుల మధ్య వాళ్ళ యొక్క పంపకాల లావాదేవీలో వచ్చినటువంటి జరిగిన మరి తతంగంలో నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండలాధ్యక్షుడు నిన్న మరి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది. అంటే ఎట్లా ఉన్నదంటే దొంగ దొంగ అన్నట్టున్నది ఈరోజు. మరి ఆ సందర్భంలో నిన్న మా పార్టీ నాయకులు మేము కూడా ఈ ఇసుక దోపిడిని ఆపాలే, మేము కూడా ధర్నా చేస్తామని చెప్పి పిలుపునిస్తే పోలీసు అధికారులు ఉదయం 4 గంటల నుంచే మన నాయకులందరినీ కూడా అరెస్టు చేసి టేకుమట్ల, మొగుళ్ళపల్లి, చిట్యాల మరి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. మరి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా, లేదు మేము దోసుకొని తినడానికే ఉన్నాం, ఇసుక దోపిడీ చేస్తాం, మరి అదేవిధంగా సహజమనంతం అనేటువంటి పద్ధతులు కొనసాగుతుందా, అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ప్రభుత్వం పర్యవేక్షణ ఉందా, చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మీరందరూ కూడా మనకు ఉదయం 4 గంటలకు వెళ్ళే ఫోన్స్ అన్నీ కూడా వచ్చినాయి. మరి ఎందుకో మరి పోలీసులు ఇసుక దోపిడీ చేసే వాళ్ళను పక్కకు పెట్టి మా వాళ్ళని ఎందుకు మరి ఇంత మరి నిర్బంధం తీసుకొస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తూ ఉన్నారు విజువల్స్లో ఏ రకంగా మా వాళ్ళను ఉదయం నుంచి ఇళ్లలోకి పోయి తీసుకొచ్చి మొత్తం కూడా పోలీసుల వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఏ రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా మీకు చూపెట్టాలని ఉద్దేశంతో ఇసుక దోపిడీ జరుగుతూ ఉన్నది. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపులలో అవినీతి, ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపులో మరి పేదరికంలో ఉండేవాళ్ళు మా పార్టీ కార్యకర్తలు అయితే కూడా వాళ్ళ యొక్క ఇండ్ల నుంచి పేరు తొలగించడం, ఇందిరమ్మ పేరు మీద ఇసుక దోపిడీ మీద డబ్బులు దండుకునేటువంటి కార్యక్రమం. విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు ప్రెస్ మీట్. ఇలా రోడ్డు మీద స్వయం శక్తితో స్వయం ఉపాధి కోసం కాయ కష్టం చేసుకుని రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వేలాది కుటుంబాలు ఈ నగరంలో ఉన్నాయి. ఈ వేలాది కుటుంబాలకి గత ప్రభుత్వ హయాంలో ఆకర్ష్ జోన్స్గా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా జీవీఎంసీ అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి ఆకర్ష్ జోన్ ప్రకారం కూడా నెంబర్ ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి పన్నులు కట్టించుకుని ఒక కిల్లీ షాపో, ఒక టిఫిన్ సెంటరో, టీ షాపో, కూరగాయల షాపో, పళ్ళ వ్యాపారమో, లేదా ఒక చెప్పుల షాపో, ఒక మెకానిక్ షాపో, ఇలా రోడ్డు మీద స్వయం శక్తితో స్వయం ఉపాధి కోసం కాయ కష్టం చేసుకుని రోడ్డు మీద వ్యాపారం చేసుకునే
వేలాది కుటుంబాలు ఈ నగరంలో ఉన్నాయి. ఈ వేలాది కుటుంబాలకి గత ప్రభుత్వ హయాంలో ఆకర్ష్ జోన్స్గా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా జీవీఎంసీ అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి ఆకర్ జోన్ ప్రకారం కూడా నెంబర్ ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి పన్నులు కట్టించుకుని వాళ్ళ వ్యాపారాన్ని చేసుకొనిచ్చే పరిస్థితులు మనం చూసాం. కానీ గత రెండు రోజులుగా ఒక పిరికి పంద చర్యలాగా 18వ తారీఖున అసెంబ్లీ మొదలైన రోజు మొదలవటం, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా మనకు తెలుసు. మంచో చెడో ఈ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ నగరంలో గెలిపించారు. ప్రజాప్రతినిధుల అసెంబ్లీ ఒకవైపు జరుగుతుంది. 16వ తారీఖున అడ్డదారిలో మేయర్ అయినటువంటి మేయర్ గారు కార్పొరేటర్లందరినీ కూడా తీసుకుని స్టడీ టూర్ అని చెప్పి ఈ నగర అభివృద్ధి కోసమని ఇంకోటని స్టడీ టూర్ చెప్పని రాజస్థాన్ వెళ్తాం. అంటే స్థానిక ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, మేయర్ కానీ, కొంతమంది సంబంధిత అధికారులు కానీ అందుబాటులో లేకుండా నాటకీయంగా ఈ స్వయం ఉపాధి కోసం, పట్టుకూటు కోసం బతికే వాళ్ళపై ఒక విధ్వంసకమైన దాడి చేయడం జరిగింది. కనీసం ఎవరికి కూడా నోటీస్ ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా చాలా దౌర్జన్యంగా, ఇప్పుడు మనం మీడియా మిత్రులందరూ కూడా మీరు వస్తే ఇప్పుడు చూపించి చాలా దౌర్జన్యంగా ప్రొక్లైన్ తీసుకొచ్చి ఎక్కడైనా సరే గతంలో ఎన్క్రోచ్మెంట్ ఉంటే ప్రభుత్వ స్థలంలో ఏదైనా ఆక్రమణ చేసి అక్కడ ఏదైనా వ్యాపారం చేసుకుంటే ఒక నోటీస్ ఇచ్చి దాన్ని వాళ్ళ సామాన్లు తీసుకుని బయటికి పంపించే పరిస్థితులు ఉండేవి. కానీ అలా కాకుండా మీకు నోటీస్ ఎన్క్రోచ్మెంట్ ఇప్పుడు ఎవడో ఇప్పుడు మాట్లాడాం ఒక ఏసీపీతో, అతను అన్నం తింటున్నాడో మానవత్వం ఉందో లేకపోతే మనిషో రాక్షసులు కూడా తెలియట్లేదు కొంతమంది. ఇప్పుడు అక్కడ ప్రత్యక్షంగా ఎక్కడైతే బడ్డీలు తొలగిస్తున్నారో అక్కడ ఉన్న పనిచేసే కాంట్రాక్టర్ తీసుకున్న కాంట్రాక్టర్ కావచ్చు, లేకపోతే అక్కడున్న కింద స్థాయి అధికారులు కావచ్చు, కనీస మానవత్వం లేకుండా ఎన్క్రోచ్మెంట్కి నోటీస్ ఇవ్వాల్సిన పని లేదు. ఉల్లి రైతుల కన్నీళ్లు తుడిచిన చంద్రన్న, పాలకుర్తి తిక్కారెడ్డి మీడియా సమావేశం. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అయిన నేను ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కర్నూలు జిల్లా ఉల్లి రైతులందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఉల్లి రైతాంగం పంట ఎక్కువైందా లేక మహారాష్ట్ర పంటలు ఎక్కువ వచ్చాయా, కానీ కొంత రేటు అనేది పడిపోవడం వల్ల మన కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లాలో రైతాంగం బాగా ఇబ్బంది పడిన మాట నిజం. అయితే దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ధర అనేది ఫస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు హెక్టార్కు 50,000 రూపాయలు, ఒక హెక్టార్కు 50,000 రూపాయలు రైతుకు ఇవ్వబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఉల్లి పండించినటువంటి రైతులందరికీ కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతూ ఉంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు రానటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉల్లి రైతాంగం ఉంది. వాళ్ళని ఆదుకోవాలన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో చేశారు. దీనివల్ల ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 45,278 ఎకరాలు ఈరోజు పంట సాగుబడి చేశారు. ఇంచుమించు ఈ ఆర్థిక సాయం ద్వారా 24,218 కుటుంబాలకి ప్రత్యక్షంగా ఈరోజు మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ రోజున ఎన్నికల ముందు ఏడాదికి ముందే మనం ఏం చెప్పాం, ఖచ్చితంగా రైతు సహాయానికి పెట్టుబడికి 20,000 ఇస్తాం అని చెప్పింది. ఆల్రెడీ 7,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నాం. దానివల్ల ప్రభుత్వానికి దాదాపు 3,700 కోట్లు ఖర్చయినా కూడా రైతాంగాన్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా నీ ప్రభుత్వంలో ఉల్లి రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోలేదనేది నేను మీకు చెప్తా ఉన్నా. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోలేదు? నీవు ఎంత మద్దతు ధర ఇచ్చావు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హెక్టార్కి ఈరోజు 50,000 రూపాయలు ఇస్తున్నాడు. ఆ రోజు మీరు ఏమి ఇచ్చారు? ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు చూడండి. కనీసం మీరు ఆ రోజున వాళ్ళ రైతులను ఆదుకున్న పాపాన లేదు. ఈరోజు రైతుల తరపున ముసలి కన్నీరు గారుస్తూ మేము కర్నూలు జిల్లా ఉల్లి రైతులను ఆదుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. రాజకీయం చేయండి, మేము కాదనం. కానీ రాజకీయాలు రైతులకి సంబంధించిన వాటిపైన మీరు ఏదైనా చేసింటే అడిగే హక్కు ధర్మం మీకుంటుంది. మీకు అటువంటి బాధ్యత లేనటువంటి ఈ 5 సంవత్సరాలు మీరు తాడేపల్లి ప్యాలెస్లో పండుకొని
రైతులను పట్టించుకోకుండా ఉంటే ఈరోజు వాళ్ళు మంచి తీర్పు ఇచ్చారు. 175కు 164 సీట్లు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. మీరు ఇట్లా చేసింటే ఏంది? మీరేం చేశారు రైతులకి? ప్రతి రైతుకు కూడా ఈరోజు పొలాల్లో గట్టు తగాదాలు పెట్టారు, పొలాల్లో ఈ తగాదాలు పెట్టారు. ఈరోజు ఒక్కసారి ఏదైనా రైతాంగానికి మంచి చేసినారా మీరు చెప్పండి? పాస్బుక్లు కూడా, మా సొంత పాస్బుక్లు కూడా రైతులు పాస్బుక్ల పైన మీ ఫోటో పెట్టుకొని మీరు ఏదో ఇచ్చినట్టు చేశారు. మక్కల్ నిధి మయ్యం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు కమల్ హాసన్ ధీమా వ్యక్తం చేశారు. 2026లో జరిగే ఎన్నికల తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో అడుగు పెట్టడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల తమిళనాడు, పుదుచ్చేరి పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తున్నాం. ఏ నియోజకవర్గాల్లో మనకు బలం ఉందో గుర్తించి అక్కడ మరింత పట్టు సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. దీనికోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. 2026లో తమిళనాడు అసెంబ్లీకి మన పార్టీ తరఫున ప్రతినిధులను పంపిస్తామన్న నమ్మకం నాకుంది అని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 2018లో రాజకీయాల్లోకి ప్రవేశించిన కమల్ హాసన్ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. స్వయంగా కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కమల్ హాసన్ సైతం బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల ఫలితాల తర్వాత తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్న కమల్ హాసన్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో చేరారు. గత లోక్సభ ఎన్నికల్లో డిఎంకేకు మద్దతు పలకడంతో సీఎం స్టాలిన్ ఆయనను రాజ్యసభకు పంపించారు. ప్రస్తుతం డిఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్నందున రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఎంఎన్ఎంకు కొన్ని సీట్లు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తూ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాడు. సొంతింటి పథకం అమలుపై అవగాహన లేకనే రియాజ్ అహ్మద్ సిఐటియుపై ఆరోపణలు చేస్తున్నారని ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. స్థానిక గోదావరికని సిఐటియు ఆఫీసులో ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, ఉపాధ్యక్షులు దాసరి సురేష్, మునుకుంట్ల రామన్న, రవితేజ తదితరులు పాల్గొన్నారు. దానికి పూర్తి మద్దతుగా కార్మికులందరూ కూడా మేము పెట్టిన రెఫరెండంలో దాదాపు 22,000 మంది కార్మికులు సింగరేణి వ్యాప్తంగా పాల్గొన్నారు. అందులో 21,000 మంది సొంతిల్లు కావాలని కోరడం జరిగింది. అలాగే ఆర్జీవానికి సంబంధించింది 5,000 మంది కార్మికులు ఉంటే ఆ రోజు డ్యూటీలకు వచ్చింది 33,688 మంది. అందులో ఓట్లేసిన వాళ్ళు 3,200 మంది. అందులో సొంతిల్లు కావాలని కోరుకునే వాళ్ళు 3,100 మంది. ఈ రిఫరెండాన్ని, కార్మికుల అభిప్రాయాన్ని సిఐటియుగా పరిగణలోకి తీసుకొని గత 3-4 సంవత్సరాల నుంచి మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. కార్మికులందరూ కూడా భాగస్వామ్యులు కావాలనే ఉద్దేశంతో ఈ ఓటింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేసినాం. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా పెట్టిన ఓటింగ్ను కనీసం గౌరవించకుండా పెద్ద సంఘం అని చెప్పుకోవడానికి వీలు లేకుండా అసలు సింగరేణిలో కనుమరుగవుతున్న దశలో ఉన్న హెచ్ఎంఎస్ సంఘం ఈరోజు ఓసారి కవితతోటి కలవడం, ఓసారి వాళ్ళ అయ్యతోటి కలవడం, స్థానిక ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ వెంబడి తిరగడం, ఇలాంటి బ్రోకర్గిరి దందాలు చేస్తుంటూ, బ్రోకర్గిరి వేషాలు వేసుకుంటూ ఒక సిఐటి దరిద్రపు సంఘం అని చెప్పి పేర్కొనడం, ఇది ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నాడా అనేది అర్థం కాని పరిస్థితులలో ఈరోజు ఉంది. హెచ్ఎంఎస్ పైకి ఆడ ఆలోచించాలి, తక్షణమే ఈయనను బర్తరఫ్ చేయండి. హెచ్ఎంఎస్ సంఘానికి పనికిరాడు. కార్మికుల హక్కుల విషయంలో కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. సిఐటి పెట్టిన రెఫరెండాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రజాస్వామికంగా కార్మికులందరూ సొంతిల్లు కావాలని చెప్పి కోరుకుంటే ఇలా సొంతిల్లు కావాలా, కోటర్ కావాలా అని చెప్పి సిఐటియు రెఫరెండం పెట్టి కార్మికుల అభిప్రాయాన్ని అడగడం, ఇది దురదృష్టకరమని, లేకుంటే ఈ సంఘాన్ని అవహేళనగా మాట్లాడడం, చాలా విషయాలలో తప్పుడు నిర్ణయాలు చేసుకుంటూ ఒక సంఘం పట్ల ఇట్లా వ్యవహరించడం మంచిది కాదనేది మరొకసారి చెప్తా ఉన్నాం. గతంలోనే మేము పోరాటం స్టార్ట్ చేసినప్పుడే చెప్పినాం, బహిరంగ చర్చకు రండి, కార్మికులు కోటర్ వల్ల లాభమా,
సొంతిల్లు వాళ్ళ లాభమా, అది నిరూపిస్తామని చెప్పి మా రాజారెడ్డి గారు చెప్పిండు, మా సిఐటిగా అనేక సార్లు కూడా చెప్పినాం. అయినా ఆయన పరివర్తనలో మార్పు లేదు. కార్మికులు కోరుకుంటున్న దాన్ని అవహేళన చేస్తూ ఉన్నాడు. కార్మికులు సొంతిల్లు అంటే కోటరు హక్కు పోతుందని చెప్పి అంటున్నాడు. కోటరు హక్కు ఏడికి పోదు. ఇవాళ కోటరు తీసుకోనోళ్ళు హెచ్ఆర్ఏ తీసుకుంటలేరా, అది కోటరు హక్కు కాదా? ఆ హెచ్ఆర్ఏతో పాటు కొన్ని హక్కులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నికార్సైన తెలంగాణ బిడ్డగా ఉద్యమకారుడిగా తెలంగాణ కోసం ఉద్యమించిన తమ ఆది నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదే లేదు. తాటాకుల చప్పలకు భయపడేదే లేదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గాదరి కిషోర్ కుమార్ కు జూబ్లీహిల్స్ పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పేందుకు ఉప్పల్లోని తన నివాసం నుంచి అనుచరులతో గాదరి కిషోర్ జూబ్లీహిల్స్ పిఎస్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఆది నాయకుడు కేటీఆర్ పై సీఎం రమేష్ అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా తాను ప్రెస్ మీట్ లో ఖండించడం జరిగిందని అన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొని 172 కేసులు అయ్యి 6 నెలలు జైలుకు వెళ్లి వచ్చానన్నారు. 10 నెలల పాటు చట్టసభలలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిగా, చట్టాలపై ఉన్న గౌరవంతో బాధ్యత గల వ్యక్తిగా తనపై జూబ్లీహిల్స్ పోలీసులు 35B(BNS) కింద కేసు నమోదు చేసి తనకు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇస్తానని చెప్పారు. సీఎం రమేష్ ఇష్టం వచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి సందర్భంలో మా నాయకుని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఎట్లా మాట్లాడుతావు నువ్వు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను చేసినటువంటి ప్రెస్ మీట్లో విమర్శలను సాకుగా చూపిస్తూ జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు పెట్టడం సీఎం రమేష్ గారు. ఆ క్రమంలో జూబ్లీహిల్స్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి 35B(BNS) కింద నాకు ఈరోజు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా వారు రమ్మన్నారు. సరే, భారతీయ చట్టాల మీద గౌరవంతో 10 సంవత్సరాలు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా చట్టసభలో పనిచేసినటువంటి వ్యక్తిగా చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరునిగా నా మీద ఉంది. కాబట్టి 100% వారికి సహకరించడానికి సిద్ధంగా ఉండి ఈరోజు జూబ్లీహిల్స్ పిఎస్ పోవడం కోసం బయలుదేరుతూ ఉన్నాం. అక్కడ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతా ఉంది, ఏం చేయబోతా ఉంది అనేటువంటి విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది. మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనా, నువ్వు ఎంపీ అయినా, నువ్వు ముఖ్యమంత్రి అయినా, ఇంకెవరైనా సరే ప్రజలకు అనుకూలంగా లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు కావాలని చెప్పేసి కక్ష సాధింపు చర్యల ధోరణిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు 100% తెలంగాణ బిడ్డగా, నికార్సైన తెలంగాణ ఉద్యమకారునిగా, కేసీఆర్ కేటీఆర్ అభిమానిగా స్పందిస్తూనే ఉంటాం. నీ చేతనైన కేసులు పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకో. వరంగల్ జిల్లా చరిత్ర ప్రసిద్ధగాంచిన భద్రకాళి దేవస్థానంలో నవంబర్ 22 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు భద్రకాళి శరన్నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవాలయం రాముల సునీత దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, అర్చకులు నరసింహస్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ పూర్ణచంద్ర తోపునూరి వీరన్న, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకున్న వారందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారని అన్నారు. ఉత్సవాలకు చేసినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ సభ్యులందరం కలిసి సమిష్టిగా పనిచేసి గౌరవ మాజీ ఈవో గారు మరియు ఇప్పుడు ఉన్నటువంటి ఈవో గారి ఆధ్వర్యంలో అనేక పనులను మేముండడం, మీరు ట్రస్ట్ బోర్డు మండలి, పాలక మండలి మీరందరూ కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని గౌరవ శాసనసభ్యులు పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి దృష్టికి మార్పులు చేర్పులు వచ్చి దాతల విషయానికి రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వారి రిలేషన్స్ సంబంధించిన వారి దగ్గర నుంచి దేవాలయానికి ఒక 10 లక్షల రూపాయలతోటి రంగులు వేయించడం, మార్పులు చేర్పులు వచ్చి దాతల విషయానికి మీరు ట్రస్ట్ బోర్డు మండలి, పాలక మండలి మీరందరూ కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని గౌరవ శాసనసభ్యులు పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి దృష్టికి. భద్రకాళి శరణమ్మ 2025 సంవత్సరం విశ్వావసు నామ సంవత్సర భద్రకాళి దేవి శరణవరాత్రి మహోత్సవాలు ఈ సంవత్సరం
22 సెప్టెంబర్ 2025 సోమవారం నుండి 3 అక్టోబర్ 2025 శుక్రవారం వరకు అత్యంత వైభవోపేతంగా జరపబడతాయి. శరత్కాలే మహాపూజ క్రియతే యాజవార్షికి తస్యాం మమైదం మాహాత్మ్యం శుద్ధాభక్తి సమన్విత సర్వబాధా వినిర్ముక్తో ధనధాన్య సుధాన్విత మనుష్య మత్ప్రసాదేన భవిష్యతి నసంశయాన్ని సమస్తమైన దుఃఖములను నివృత్తి చేసి సకల సుఖములను ఇహపర సుఖములను ప్రాప్తింపజేసేది ఈ దేవీ నవరాత్రి వ్రతం. కాబట్టి ఈరోజు 22వ తారీఖు నాడు సోమవారం సెప్టెంబర్ నెల 2025 కలశ స్థాపన. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు ప్రెస్ మీట్. ఉల్లి రైతుల కన్నీళ్లు తుడిచిన చంద్రన్న పాలకుర్తి తిక్కారెడ్డి మీడియా సమావేశం. – 2026లో అసెంబ్లీలో అడుగు పెడతాం కమల్ హాసన్ ధీమా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.